శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అయితే తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో దాదాపు 10 మంది భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే ఈ ఘటనపై అయితే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అధికారులు అయితే ఆదేశించారు. సో సంఘటనా స్థలం వద్ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అసలు ఏం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏం జరిగింది, ఈ తొక్కిసలాట జరగడానికంటే ముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రైట్ నో ఒకసారి పరిశీలిస్తే టెంపుల్ ఏదైతే ఉందో కాశీబుగ్గలో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ టెంపుల్ని 4 సంవత్సరాల క్రితం నిర్మించారు. అంటే అప్పటి నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అంత స్థాయిలో అంటే ఈ స్థాయిలో ఈరోజు వచ్చినటువంటి అంత పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఇప్పుడు కూడా రాలేదు. 3000 మంది మాత్రమే కెపాసిటీ ఉన్నటువంటి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళాల్సినటువంటి లోపల ఉండేటటువంటి భక్తుల సంఖ్య కేవలం 3000 కెపాసిటీ ఉన్నటువంటి టెంపుల్ మాత్రమే. 12 ఎకరాలు ఉన్నప్పటికీ కానీ ఏదైతే ఆలయ నిర్మాణం ఉందో అదంతా కూడా 3000 మంది భక్తులు మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అటేటే అంటే అదే పీక్. ఇంకా హయ్యెస్ట్ భక్తులు అంటే 3000 మంది మాత్రమే అలౌ, అంతవరకు ఓకే. కానీ ఈరోజు వచ్చినటువంటి భక్తుల సంఖ్య చూసుకుంటే మాత్రం 20,000 మందికి పైగా ఒక్కసారిగా వచ్చారు. ఇది మెయిన్ రీజన్. 3,000 మంది వెళ్ళాల్సినటువంటి దర్శనం చేసుకోవాల్సినటువంటి టెంపుల్లోకి ఒక్కసారిగా 20,000 మందికి పైగా భక్తులు వస్తే ఎలా ఉంటుంది? సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్, ఇంకా ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మొదలవడంతో తెల్లవారుజామున మహిళల మధ్య మొదటగా ఈ తొక్కిసలాట ఏదైతే ఉందో ఈ తొక్కిసలాట జరగడానికంటే ముందు తోపులాట జరిగింది. ఆ తోపులాట ఎలా జరిగిందంటే మహిళల మధ్య మాట పెరిగింది. అలా మాట పెరగడంతో ఒకరినొకరు నెట్టుకోవడము, ఒకరిపైన ఒకరు గట్టిగా కేకలు వేయడంతో ఇంకా చివరికి అది తోపులాట వరకు వెళ్ళింది. ఆ తోపులాట కాస్త కూడా చివరికి 10 మంది ప్రాణాలు తీసేలాగా వచ్చింది. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా కేవలం ఒకటే, దర్శనానికి సంబంధించి తొందరగా మేము వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలోనే కొంతమంది మహిళలు, ఆ మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ ముందు వెళ్తున్నటువంటి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులతో గొడవ పరిస్థితి నెలకొల్పడము, గొడవ జరగడంతో చివరికి ఒక వెనక ఉన్నటువంటి అంటే భక్తులకు వెనక ఉన్నటువంటి ఒకవైపు గొడవ జరుగుతుంది, ఒకవైపు వెనక చూసుకుంటే భక్తులు ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూ ఉండడంతో కేవలం 3,000 మంది వెళ్లాల్సినటువంటి వేళకి ఒక 20,000 మంది భక్తులు రావడము, వారి మధ్య మాట పెరగడంతో చివరికి అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉండడంతో వాళ్ళందరూ కూడా తోపులాట జరిగి 10 మంది, అందులోనూ యువకులు కూడా ఉన్నారు చాలామంది. అంటే చూసుకుంటే మాత్రం చిన్న అమ్మాయి కూడా ప్రాణం కోల్పోయింది. వృద్ధులు ప్రధానంగా కూడా ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ఏజ్డ్ పీపుల్ ఎక్కువగానే చనిపోయారు ఊపిరి ఆడకుండా. ఎందుకంటే తోపులాట్లో ఒకసారిగా కింద పడిపోయిన తర్వాత వారి మీద భక్తులందరూ కూడా తొక్కుకుంటూ వెళుతూ ఉన్న క్రమంలోనే ఊపిరి ఆడని పరిస్థితి. ఇప్పుడు క్షతగాత్రులు అంటే గాయపడినటువంటి వారు ఏదైతే ఉన్నారో వారు చెప్తున్నటువంటి డీటెయిల్ చూస్తే మాత్రము మేమంతా కూడా కింద పడిపోయాము, మా మీద నుంచి భక్తులంతా కూడా ఒకసారిగా వెనక వైపు నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశారు. అలా మేము చాలా వరకు కూడా కింద పడిపోయేసి వచ్చాము. ఆయాసం ఆడలేదు, మెయిన్గా గాలి ఆడలేదు, అందుకోసమనేసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. ఇప్పుడు మేము కూడా ఈ స్థాయిలోనే ఉన్నాము. చనిపోవడానికి ప్రధాన కారణం కూడా మొదట అక్కడ మహిళల మధ్య ఏర్పడినటువంటి తోపులాట ఏదైతే ఉందో అదే ప్రధాన కారణంగా కూడా తెలిసింది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా కూడా కాసేపటి క్రితమే ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించేసి మెరుగైన వైద్యం అందించాలని చెప్పినప్పటికీ కానీ మినిస్టర్ అచ్చెన్నాయుడు కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే అక్కడికి ఆయన చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఉన్నారో రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడ చేరుకున్నారు. చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మహిళలు అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులలో ఇంకా ఎవరైనా సరే బ్రతికే ఉన్నారేమో అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే వారందరినీ కూడా అక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు పట్టుకొని పరిశీలిస్తున్నారు. ఒకవేళ చాలామంది కూడా చనిపోయి ఉంటారేమని అలా శవంలాగా మృతదేహంలాగా పక్కన పడేయచ్చు. అలా కాకుండా వారిని అంతటినీ కూడా వారి నాడి పనిచేస్తుందా లేదా అనేటటువంటి టెస్టింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. చనిపోయినటువంటి 10 మందిని కూడా పరిశీలించారు. వాళ్ళు అయితే కన్ఫామ్ అయింది. చనిపోయినటువంటి వాళ్ళు 10 మంది కన్ఫామ్గా చనిపోయినట్టుగా చెప్తున్నప్పటికీ కానీ మిగిలినటువంటి గాయపడినటువంటి వాళ్ళు అక్కడే ఉన్నటువంటి అందరినీ పరిశీలించినప్పుడు వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. కాబట్టి ఇంకా వాళ్ళందరినీ కూడా వెంటనే అంబులెన్స్లో ఎక్కించేసి హాస్పిటల్కి అయితే తరలించారు. సిచ్యువేషన్ అయితే ఇప్పుడు
కాస్త కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం టీమ్స్ అన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి కాబట్టి మొత్తం అంతా కూడా జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో తొక్కిసలాట అంతటిని కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకి తరలించి వేశారు. గాయపడినటువంటి వారిని హాస్పిటల్కి పంపించేశారు. మృతదేహాలు ఏవైతున్నాయి ఆ మృతదేహాలకు సంబంధించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎలా చనిపోయారంటే ఎక్కువగా ఊపిరాడక చనిపోయారు కాబట్టి తొక్కిసలాటలో వారి మీద ఎక్కువ మంది తొక్కుకుంటూ వెళ్ళినటువంటి క్రమం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఇప్పుడు చనిపోయినటువంటి వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణంగానే ఐడెంటిఫై అయ్యింది. మధు, మీరన్నట్టు ఓన్లీ 3,000 మంది కెపాసిటీ ఉండే ఆ ప్రాంగణంలో దాదాపు 20,000 మంది వచ్చారంటేనే అప్పటికే అక్కడ ఆలయ సిబ్బంది అయితే అలర్ట్గా ఉండాలి కదా. అలర్ట్గా ఉండకుండా మీరంటూ ఆ రైలింగ్ కింద పడిపోవడం, దానివల్ల ఇంతమంది చనిపోవడం అనేది ఎలా చూడాలంటే ఆలయ నిర్వాహకులు ఇంత పెద్ద తప్పు చేయడం అనేది ఏ విధంగా చూడాలి? అంటే ముందే ఎక్స్పెక్ట్ చేయాలి కదా మీరు అన్నట్టు కార్తీక మాసం ఏకాదశి, అందులో శనివారం. ఖచ్చితంగా అక్కడ ఎలా ఉంటుందంటే నిర్మించినటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా 12 ఎకరాలు, కానీ ఆలయం ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది కేవలం 3,000 మంది మాత్రమే కెపాసిటీ ఇన్సైడ్ టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3,000 మంది వరకు మాత్రమే పర్మిట్ ఉన్నటువంటి వ్యవహారం. కానీ 3,000కు మించి జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది, ఖచ్చితంగా వెయిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి లోపలికి వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఎలాగైనా సరే మేము లోపలికి వెళ్ళాల్సిందే అనేటటువంటి మైండ్ సెట్తోనే ఉంటారు. సరే ఎక్కువ మంది ఉన్నారు కదా, భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ వద్దాంలే అటువంటి మెంటాలిటీ ఉండదు. వచ్చాము ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని వెళ్ళాలి. ముందుగా భక్తులు ఉన్నా కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది చాలా వరకు కూడా అతిగా ప్రవర్తించేటటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ఈ క్రమంలోనే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా 20,000 మంది సుమారు ఒక టెంపుల్ వద్దకు చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి అందులో వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది కూడా టెంపుల్ లోపలికి ఫాస్ట్గా వెళ్ళేందుకు ప్రయత్నం చేయడం, అలా ఫాస్ట్గా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది నాట్ ఓన్లీ ఇన్ టెంపుల్, నాట్ ఓన్లీ ఇన్ ఎనీ ఫంక్షన్ హాల్, ఎక్కడైనా సరే ఒకటే. ఎవరైనా సరే నెట్టుకుంటూ ఆత్రంగా వెళ్ళిపోవాలి, ముందుగా వెళ్ళిపోవాలి, మేమే ఫస్ట్ ఉండాలి, దర్శనం చేసుకోవాలనేటటువంటి కొంతమంది బిహేవియర్ ఏదైతే ఉంటారో అటువంటి వారి వల్లనే ఇటువంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి గుమ్మికూడినటువంటి చాలామంది కూడా ఒక్కసారిగా తోపులు మాట పెరగడము, ఒక్కసారిగా ఆ మాటలతోనే పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి టెన్షన్లోకి వెళ్ళిపోవడం, దానికి తోడు నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడంతో అందరూ కూడా భయపడతారు. ఏదో జరుగుతుంది అనేటటువంటి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల్ని ఎత్తుకున్నటువంటి మహిళలు కావచ్చు, అందరూ ఎవరో ఒక సంథింగ్ భయం అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినటువంటి భయంలోనే మాకెందుకులే ఎలాగైనా ముందుకు వెళ్ళిపోతాము అని తప్పించుకునేటటువంటి, ఇది ఆత్రం కాదు. కొంతమంది ఆత్రంగా ముందుకు వెళ్తుంటారు, కొంతమంది నేను తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి పీపుల్ ఉన్నటువంటి వారు మరికొంతమంది ఉంటారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఇలా ముందుకు వెళ్తూ ఉండడం, కొంతమంది ఆత్రంగా ముందుకు వెళ్తూ ఉండడము, చివరికి ఇంతమంది మహిళల్లో ప్రాణాలు పోవడము, యువతి ప్రాణాలు కూడా పోయింది అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా మిస్టేకే. వచ్చినటువంటి భక్తుల ఫ్లోటింగ్ ఐడెంటిఫై చేయలేకపోవడంతో పాటు వచ్చారు. ఓకే, 3,000 మంది పట్టేటటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కానీ ఒక 25,000 మంది వచ్చినా 50,000 మంది వచ్చినా సరే దానికంటే కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా కంట్రోల్లోకి రావచ్చు. కానీ కంట్రోల్లోకి రాకుండా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంటే అక్కడ ఉండాల్సినటువంటి అధికారులు కంట్రోల్లో లేకుండా పోవడం ద్వారానే విచ్చలవిడిగా అక్కడికి వచ్చినటువంటి భక్తులను గాలికి వదిలేయడంతోనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. మనం ఎన్ని చెప్పుకున్నా లేకపోతే ఏది రీజన్ అయినా ఎంతైనా సరే పోయిన ప్రాణాలు అయితే ఇంకా తిరిగి వచ్చే అవకాశం లేదు. పండగ రోజు దేవుని దర్శనం కోసము ఎన్నో కోరికలు దేవుడికి చెప్పుకోవాలి, దేవుడు తమ కోరికలు తీర్చాలి, దేవుడికి ఎలాగైనా సరే దర్శనం చేసుకోవాలి అనేటటువంటి ఆ కోరిక, ఆ ఆశ ఏదైతే ఉందో చివరికి వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయేలాగా పరిస్థితి అయితే నెలకొంది. తప్పు అందరిలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఆలయానికి సంబంధించినటువంటి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధాన కారణంగానైతే మనం చెప్పచ్చు. రైట్ మధు, మీరన్నట్టు ఏపీ దేవాదాయ శాఖ కూడా చెప్తుంది, అంటే ఇది ఓన్లీ ప్రైవేట్ ఆలయం, మా అధీనంలో లేదు, అలాగే భక్తులు ఎక్కువ వస్తారని కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు అని కూడా ఇటు ఏపీ దేవాదాయ శాఖ చెప్తుంది. ఆలయ నిర్వాహకులే ప్రధాన కారణం అని కూడా చెప్తుంది. సో గుడి కట్టి కూడా ఓన్లీ సంవత్సరం అవుతుంది. సో గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి రోజు ఇలాంటి సంఘటన జరగడం అయితే చాలా దురదృష్టకరం. అక్కడికి వచ్చిన భక్తులు ఏమంటున్నారు మధు అసలు ఈ ఆలయం గురించి? మెయిన్ ఒకటి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ప్రచారం ఏదైతే ఉంటుందో అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం లాగానే ఇక్కడ కూడా కాశీబుగ్గలో సేమ్ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కూడా దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు అనేటటువంటి ప్రచారం బాగా జరిగింది.
అద్భుతమైనటువంటి ప్రచారం జరిగింది. అందరూ కూడా ఇంకా ఈరోజు గుడికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కావచ్చు, గుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు కావచ్చు, అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది అనేటటువంటి మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉందో ఆ పబ్లిసిటీ వల్లనే అనేక మంది, ఎక్కువ మంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా టెంపుల్ లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాలి, ఆ స్పెషాలిటీ చూడాలి, దేవుని దర్శనం చేసుకోవడం అనేది ఒకటి, ఆ టెంపుల్ ఎలా ఉంది అనేది చూడడం అనేది ఒకటి. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ కూడా ఇక్కడ టెంపుల్ బాగుంది మీరు కూడా రండని చెప్పడం, ఇలా ఒకటి చెప్తూ ఉండడం. అంతకుముందు జరిగినటువంటి ప్రచారంలో కూడా ఎలాగైనా సరే ఈరోజు టెంపుల్కి వెళ్ళి మనని దర్శనం చేసుకొని చెప్పడము, చూడాలనుకుని వచ్చినటువంటి వారు అందరూ అన్నీ కలిసి వచ్చాయి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అన్నీ కూడా కలిసి వచ్చాయి. అలా కలిసి రావడంలో అక్కడ ఆలయ నిర్మాణానికి సంబంధించి కూడా చేసినటువంటి ఏర్పాట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం లాగే అక్కడ కూడా ఉంది అనేటటువంటి ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆ భక్తులు కూడా వచ్చారు. ఆ ఫ్లోటింగ్ వల్ల చివరికి తోపులాట జరిగి మహిళల మధ్య జరిగినటువంటి మాట ఏదైతుందో అది పెరిగి చివరికి తోసుకునే వరకు వెళ్ళడం, అలా తోసుకునేటటువంటి క్రమంలోనే వెనక వైపు నుంచి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముందు వైపు ఉన్నటువంటి వాడిని ఒక్కసారిగా నెట్టడంతో చివరికి అందరూ కూడా కింద పడిపోయి, అందులోనూ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పడిపోయి ఈ సిచ్యువేషన్ అయితే, ఈ పరిస్థితి అయితే ఈరోజు నెలకొంది. అలాగే మధు, ఈ ఘటన జరగడానికి అయితే మెయిన్గా ఆలయ నిర్వాహకులదే తప్పు. అలాగే భక్తుల్లో కూడా అంటే మార్పు రావాలా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే? అంటే బేసిక్గా భక్తుల కోరిక వారి మైండ్లో ఏముంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒకటే ఎంత త్వరగా వచ్చామా అంత త్వరగా దర్శనం చేసుకున్నామా అంత త్వరగా వెళ్ళిపోయామా, లేకపోతే మళ్ళీ మనం లేట్గా వెళ్తే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాము, ముందుగానే దర్శనం చేసుకుంటాము, వచ్చేస్తాము అనేటటువంటి హ్యూమన్ సైకాలజీ మెంటాలిటీ అనేది అలాగనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా అదే ఆలోచనతో వచ్చారు. ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా ముందుగా దర్శనం చేసుకోవాలి, మొదటి దర్శనం మాదే ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటుంది. ఎందుకంటే చాలా రీసెంట్గానే నిర్మించినటువంటి ఆలయం, అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఆలయంతో పాటు అక్కడ ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనేటటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలోనే భక్తులంతా కూడా అక్కడికి వచ్చి ప్రత్యేక సామాన్లు ఏవైతే ఉంటాయో పూజ చేయించుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతటి తీసుకొని వచ్చేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పూజ ఏదైతే చేయించుకోవాలో అక్కడ చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. అలా సిద్ధమైనటువంటి క్రమంలోనే కొంతమంది వెళ్ళారు, కొంతమంది దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అలా వెళ్ళిపోయారు. అలా అయితే మొదట వెళ్ళినటువంటి వారి అంతా కూడా ఫాస్ట్గానే అయిపోయింది. కానీ ఆ తర్వాత ఫ్లోటింగ్ ఎప్పుడైతే భక్తుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో ఆ పెరిగిన తర్వాతనే ఈ ప్రమాదం అంతా కూడా జరగడానికి మెయిన్ రీజన్ అయింది. మహిళలు ఒకరినొకరు నెట్టుకోవడం, ఒకరినొకరు మాట అనుకోవడం ద్వారానే ఈ ప్రమాదం అయితే జరిగింది. అలాగే మధు, జస్ట్ 4 నెలల క్రితమే ఆలయం కట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మరి అక్కడ ఆలయ వస్తువులు ఏ విధంగా ఉండేవి, అక్కడికి వచ్చిన భక్తులు ఏమంటున్నారు? అంటే ఈ రోజే ఇలా ఉందా లేకపోతే ఇంతకు ముందు వచ్చిన భక్తులు ఏమంటున్నారు? అంటే ఆలయ నిర్మాణం ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ నుంచే ఇదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా నిర్మాణించడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్గానే ఆ నిర్మాణ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దాని ఓపెనింగ్ అనేది జరిగింది. ఈ టెంపుల్ ఓపెన్ అయిన తరువాత మెయిన్ ఏం జరిగిందంటే వాళ్ళు ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడమే కాకుండా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేటటువంటి భక్తుల కోరిక ఎక్కువగానే ఉంది. ఎందుకనుకుంటే ఇదంతా కూడా ఈరోజు ప్రత్యేక పూజలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేస్తున్నారు. అందులోనూ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తులకు చాలా ఇష్టము. సో అలా అది కూడా మెయిన్ రీజన్ కాబట్టి, అందులో ఏకాదశి వచ్చింది కాబట్టి అన్నీ కూడా కలిసి వచ్చాయి. అందుకోసం ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతోనే ఒక 20,000 మందికి పైగా భక్తులు ఈరోజు ఎర్లీ మార్నింగే వచ్చారు అనుకుంటే, అదే కానీ ఇంకా కొనసాగి ఉంటే మాత్రము సాయంత్రం వరకు చూసుకుంటే ఈజీగా 1,00,000 మంది భక్తుల వరకు ఈ ఆలయాన్ని మాత్రమే దర్శించేవాళ్ళు. మిగిలిన అనేక టెంపుల్స్ ఉన్నప్పటికీ కానీ కేవలం ఈ ఆలయానికి ఈరోజు ఈవినింగ్ వరకు ఇది ప్రమాదం జరగకుండా ఉంటే మాత్రం 1,00,000 మంది ఈజీగా దాటిపోయేవారు. అటువంటి టెంపుల్ నిర్మాణం చేపట్టడం ద్వారానే ఇప్పుడు భక్తులు ఆ స్థాయిలో అంతమంది ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి వారికి విషయంలో చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఫెయిల్యూర్ అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతమంది ఫ్లోటింగ్ వచ్చారు అందుకని మేమేం చేయలేకపోతామంటే ముందుగానే అధికారులకు చెప్పి ఉండాల్సింది. అక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ స్థానిక అధికారులకు చెప్పడము, మీరు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయండి, భక్తులు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి విషయాలు చెప్పి ఉంటే మాత్రము అది వేరే రకంగా ఉంటుంది. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి టెంపుల్, ప్రైవేటు వ్యవస్థ నడుపుతున్నటువంటి ఆలయం కాబట్టి ఇంకా ఖచ్చితంగా తప్పంతా కూడా వారిదే అవుతుంది. మాది కాదు అని టెంపుల్ నిర్వాహకులు చెప్పినా కానీ తప్పంతా కూడా వారిదే అవుతుంది. ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ప్రాణాలు తీయడానికి కూడా కారణం కూడా వారే అవుతారు.
అలాగే మధు, మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా దేవాదాయ శాఖ ఇప్పటికైనా అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ప్రత్యేక పర్వదినాల్లో భక్తులు ఆటోమేటిక్ గా ఎక్కువ వస్తూ ఉంటారు గుడికి, సో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ? అంటే ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇదంతా కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి టెంపుల్ ఏవైతే ఉందో ఆ ప్రైవేట్ సంబంధించినటువంటి టెంపుల్. కానీ వీళ్ళు దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్కు మా దగ్గర ఫ్లోటింగ్ ఉండొచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఫ్లోటింగ్ ఉంది అనేటటువంటి కన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వాళ్ళు లెటర్ పెట్టాల్సి ఉంది. లెటర్ ఈరోజు ప్రధానంగా భక్తులు ఎక్కువ మంది వస్తారు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే వాళ్ళు ఈ గుడిని అంతటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ముందుగానే ఎందుకు ఐడెంటిఫై వాళ్ళు కూడా చెప్పలేకపోయారండి. ఈరోజు మొదటిసారి టెంపుల్ కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి ఈ స్థాయిలో ఇంతమంది భక్తులు వస్తారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆలయ సిబ్బంది కూడా ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చేసి ఉండకపోవచ్చు. అలా చేసి ఉండకపోవడం ద్వారానే ఈ ప్రమాదానికి కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. కానీ ఒకవేళ ఇంత పెద్ద స్థాయిలో గుడి కట్టారు కాబట్టి దాన్ని కూడా దేవాదాయ శాఖ అధికారులు ఈ స్థాయిలో గుడి కట్టారు, సంథింగ్ ఇక్కడ కూడా మనం ఒక పూర్తిగా కూడా నిఘా వేసి పెట్టాలి, లేకపోతే ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళు చేసి ఉన్నా, లేకపోతే ఇంతమంది వస్తారు అనేటటువంటి కన్ఫర్మేషన్ని ఆలయ నిర్వాహకులు దేవాదాయ శాఖకు చెప్పున్నా, లేకపోతే పోలీసులకైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఈ ఫ్లోటింగ్ అనేది జరిగే అవకాశం లేదు. పోనీ ఇవన్నీ కూడా కాకపోయినప్పటికీ కానీ ఆలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడము, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మహిళలకు అదేవిధంగా పురుషులకు, చిన్నపిల్లలకు, గర్భవతులకు, వృద్ధులకు అన్నిటికీ కూడా సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారానే బ్యారికేడ్ల ద్వారా వీళ్ళు ఇలా వెళ్ళాలి అనేటటువంటి సూచనలు చేసి ఉంటే మాత్రము వెల్ అండ్ గుడ్గా ఉండేది. అది 3,000 మంది వెళ్ళేటటువంటి టెంపుల్ అయినా సరే, 3 లక్షల మంది వచ్చినా సరే ఇటువంటి ఏర్పాట్లు చేసి ఉంటే మాత్రము సాఫీగానే సాగిపోయేది. రైట్, థ్యాంక్ యూ మధు.